ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాడు మా ఫ్యామిలీ మెంబర్ ఏంటి అతిథి? వాడొక అనాథ. సారీ బామ్మగారు, నాకు సంబంధించి ఇందిరా కూడా మీ ఫ్యామిలీ మనిషే. ఇప్పుడు మీ అందరూ మాటిచ్చి రేపు ఇందిరా మాట ఇవ్వలేదు అని మీరు మాట తప్పితే మీరు ఆ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. ఇందిరా కూడా నాకు మాట ఇచ్చి తీరాలి. దాందే ఉందమ్మా. వాడు మాత్రం నీ సంతోషాన్ని కాదంటాడా? ఇప్పుడే ఫోన్ చేస్తాను. వాడేదో బిజీలో ఉన్నట్టున్నాడమ్మా. వాడికి తర్వాత ఫోన్ చేసి కనుక్కుంటాను. సారీ అంకుల్, ఇప్పటి వరకు మీరందరూ నాకు మాట ఇచ్చి తప్పారు. ఒక్క ఇందిర మాత్రమే ఎప్పుడు ఇచ్చిన మాట తప్పలేదు. నాకు ఇప్పుడే తన ఆన్సర్ కావాలి. మళ్ళీ కాల్ చేయండి. హలో నాన్న. హలో ఇంద్రా, ఎలా ఉన్నావు నాన్న? బాగున్నా నాన్న. మీరందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఫోన్ చేశారు? నీతో అదితి మాట్లాడుతుందట. ఇవ్వండి. హాయ్ ఇంద్ర, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. ఇక్కడ జరిగినవన్నీ నీకు తెలుసు కదా. నా సంతోషం కోసం మీ ఫ్యామిలీ వాళ్ళు చేతనైంది చేస్తానని నాకు మాటిచ్చారు. అదే మాట నువ్వు ఇస్తావా? ఎందుకు అలా అడుగుతున్నావు? ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళందరూ నాకు మాటిచ్చి తప్పారు, నువ్వు తప్ప. ఇక నిన్ను తప్ప ఎవరిని నమ్మకూడదు అని డిసైడ్ అయిపోయాను. చెప్పింద్రా, నా సంతోషం విషయంలో నీ ఆన్సర్ ఏంటి? ఎస్ ఆర్ నో? నీ సంతోషానికి నేనెప్పుడు నో చెప్పను అతిథి. ఎస్, నీ సంతోషం కోసం నాకు చేతనైంది, నా వల్ల అయింది చేస్తాను. ఆర్ యు షూర్ ఇంద్రా? అక్కడ జరుగుతున్నవన్నీ నాకు తెలుసు అతిథి. జరిగినవన్నీ మర్చిపోమని చెప్పి నిన్ను హర్ట్ చేయను. కానీ లైఫ్లో నువ్వు మూవ్ ఆన్ అవుతానంటే నువ్వు ఏ స్టెప్ తీసుకున్నా నా ఆన్సర్ ఎస్ అని మాత్రమే చెప్తాను. థ్యాంక్ యూ ఇంద్రా, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్. బాయ్. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు మాట ఇచ్చారు, అది గుర్తుపెట్టుకోండి. నా ఆనందం సంతోషం ఏంటో చెప్తాను. ఏం చేయబోతున్నావు అదితి? కాసేపట్లో నీకే తెలుస్తుంది. వెయిట్ చేయమో. నేనిప్పుడు ఆనందంగా ఉన్నానో లేదో నాకు తెలీదు, కానీ నేను హ్యాపీగా ఉండాలని మీరందరూ కోరుకున్నారు. దానికోసం మీకు చేతనైంది చేస్తాను అని నాకు మాట ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నా మనసులో మాట చెప్తున్నాను. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అదితి పెళ్లి నిర్ణయంతో అందరి జీవితాలు ఒక కొలిక్కొచ్చాయి. ఇక అహల్య హ్యాపీగా ఉంటుంది.
కంగ్రాట్స్ సిస్టర్. ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నావు బేబీ. ఎవరిని చేసుకుంటావు? మొన్న మనం చూసిన పెళ్లి కొడుకునా? కాదు మామ్, నేను ఏ ఇంటికి కోడలుగా రావాలి అనుకున్నానో ఆ ఇంటికే కోడల్ని కావాలని డిసైడ్ అయ్యాను. అంకుల్, ఆంటీ, అహల్య మీ ఇంటి చిన్న కోడలైతే నేను పెద్ద కోడల్ని అవ్వాలనుకుంటున్నాను. పెద్ద కోడలా? అవును బామ్మగారు, నేను ఇంద్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పోయి పోయి అనాథగాడిని పెళ్లి చేసుకుంటావేమే? నీకెన్న మతిపోయిందా? ఇంద్రని ఎలా పెళ్లి చేసుకుంటావు? ఇది నా ఫైనల్ డెసిషన్ మామ్. ఇందులో ఎవరూ ఇన్వాల్వ్ కావద్దు. నేను ఇంద్రాన్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. వీళ్ళందరూ నాకు మాటిచ్చారు, ఇంద్ర కూడా నాకు మాటిచ్చాడు. సో ఇంద్రాయే నాకు కాబోయే భర్త. కాబోయే తోటి కోడలిగా, ఈ ఇంటి పెద్ద కోడలిగా నీకు నేను ఇస్తున్న మంగళ తాంబూలం ఇది. ఇందిరాకి కాబోయే భార్యగా, ఈ ఇంటికి కాబోయే పెద్ద కోడలిగా చిన్న కోడలివైన నిన్ను నేను దీవిస్తున్నాను. దీర్ఘ సుమంగళీ భవ. త్వరలో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకోండి. ah